नजीक जा, नजीक जा। नजीक जाओ। खड़ा खड़ा एक लाख बाई ఎంతోమంది విద్యాబుద్ధులు చేయించిన ఉపాధ్యాయులు అవి మన సావిత్రిబాయి పూలే ఇవి వాళ్ళందరూ ఒకే విధంగా ఒక ముస్లిం మహిళకి చదువు నేర్పించేదానికి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. అసలు ఎవరికి నేర్పించకూడదని ఒక సిద్ధాంతం ఆ రోజుల్లో ఉండేది. సావిత్రిబాయి పూలే గారు మరియు మన ఫాతిమా షేక్ గారు ఎంతోమంది ప్రతి ఒక్క కులానికి, అంటే వాళ్ళు ఏ కులమైనా కానీ ప్రతి ఒక్క కులానికి చదువు నేర్పించి ఎంతోమంది విద్యార్థులు నేర్పించి ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రెడ్జీలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు చదువు నేర్చుకున్నారంటే ఆ మహాతల్లి వల్లే జరిగింది. కాబట్టి ఆమె ఈరోజు జయంతి 195వ స్మరించుకుంటూ మేము నివాళులు అర్పిస్తున్నాం. మహిళలకు విద్య నేర్పించడానికి తమ జీవితాన్ని అర్పించి ఎన్నో కష్టాలను మోసి ఎన్నో కష్టాలు భరించి చివరకు ఎన్నో పాఠశాలలను ఎన్నో విద్యా కేంద్రాలను నిర్మించడంలో భాగస్వాములు అయినారు. కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడి స్త్రీలకు కూడా విద్య రావాలి, విద్య లేనిదే మనిషిగా జీవించడం కష్టము. ఖురాన్లో కూడా తొలి వాక్యము, ఖురాన్లో 6666 పాటలు ఆయతులుంటే తొలి ఆయతు ఇఖ్రా చదవండి అనేటువంటి అక్షరంతోనే ఖురాన్ ప్రారంభమైంది. అది గ్రహించినటువంటి ఫాతిమా షేక్ చదువు లేనిదే ఒక మానవుడు మనిషిగా మారడం కష్టము, అది ఆడ కానీ మగ కానీ అది ఏ కులస్తుడైనా కానీ చదువు అనేటువంటిది ఆయుధము అనే గ్రహించి స్త్రీలకు కూడా అన్ని కులాల వారికి కూడా ప్రతి మనిషికి విద్యావంతులు కావడం అవసరం అని చెప్పి ఆనాడు అన్ని కష్టాలు భరించారు. కాబట్టే ఈరోజు మేమందరము ఫాతిమా షేక్ గారిని స్మరించుకుంటున్నాము. ఈరోజు పుట్టినరోజు కాబట్టి మేమందరము ఫాతిమా షేక్ గారు మర్చిపోకూడదు. ఇదే విధంగా మన భారతదేశంలో నివసించేటువంటి ప్రతి స్త్రీ ఒక ఫాతిమా షేక్గా, సావిత్రిబాయి పూలేగా విద్య కోసము మనుషుల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడే తత్వము తమ జీవితాల్లో వీళ్ళ జీవితాన్ని నిదర్శనంగా తీసుకొని తమ జీవితాన్ని మలుచుకోవాలని ఈ సందర్భంలో ఈ మెసేజ్ మొత్తం హిందుస్థాన్లో మన భారతదేశంలో బతుకున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నిమ్న జాతి ప్రజలు చదువుకోవడం పాపంగా భావించే ఆ రోజుల్లో కలం పట్టి అణగారిన వర్గాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన వీర మహిళ ఫాతిమా షేక్. ఈరోజు ఆమె 195వ జయంతిని సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. 195 సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో అణగారిన వర్గాలు చదువుకోవడం ఒక పాపంగా, శాపంగా ఉండేది. కేవలం అగ్రవర్ణాల ప్రజలు మాత్రమే చదువుకునేందుకు వీలుగా ఆ రోజు స్కూళ్ళు ఉండేటివి. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే, ఆమె సతీమణి మహాత్మా సావిత్రిబాయి పూలే వీరిద్దరూ కలిసి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించారు. అయితే ఆ రోజుల్లో వారు పాఠశాలలు పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలామంది అడ్డుకున్నారు. ఎవరు కూడా వారికి ఒక పాఠశాలకు కావాల్సినటువంటి ఒక గదిని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఫాతిమా షేక్ ముందుకొచ్చి తన ఇంటినే పాఠశాలగా మార్చుకుని బాలికలకు, అలాగే దళిత బాలికలకు, ముస్లిం మైనారిటీ బాలికలకు చదువు చెప్పాలని చెప్పేసి
ఆమె ముందుకొచ్చింది. ఆ రోజుల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు వీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మహిళలు ఏంది చదువుకోవడం అని చెప్పేసి వాళ్ళ మీద రాళ్లు రువ్వారు, వాళ్ళని గాయాలు పాలు చేశారు, అవమానపరిచారు. అయినా కానీ ఫాతిమా బి షేక్ ఎక్కడా తలగుక ఆమె తన సోదరుడు ఉస్మాన్ షేక్తో కలిసి ఆ స్కూల్ని ఇవ్వడమే కాకుండా ఆమెకి అప్పటికి కేవలం ఉర్దూ భాష మాత్రమే తెలుసు. సావిత్రిబాయి పూలే దగ్గర ఆమె మరాఠీ అలాగే ఇంగ్లీషు ఆంగ్ల భాష అన్నీ నేర్చుకుని ఒక ఉపాధ్యాయురాలుగా పరిణతి చెంది ఆ తర్వాత ఆమె అందరికీ పాఠాలు చెప్పడం ప్రారంభించింది. అది ఒక ప్రారంభం, ఒక అంకురార్పణ జరిగింది. ఆ రోజు 1848లో ఒక్క స్కూల్ స్థాపించారు. అదే స్కూల్ కొన్ని వందల స్కూళ్ళకి ప్రేరణ అయింది. దేశవ్యాప్తంగా అందరూ ప్రేరణ పొంది కొన్ని వందల స్కూళ్ళు ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఈ దేశంలో బాలికలు విద్యను అభ్యసించడానికి కారణమైంది. ఈరోజు మన భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కేవలం ఫాతిమా బి షేక్, ఆ తర్వాత జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ త్యాగాలని మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, చరిత్రలో ఫాతిమా బి షేక్ కి స్థానం లేకుండా పోయింది. ముఖ్యంగా పాఠ్యాంశాల్లో ఈమె చేసినటువంటి త్యాగాలను పాఠ్యాంశాలుగా పెట్టి ప్రభుత్వం ప్రచురణ చేయాలి. ప్రతి విద్యార్థికి ఫాతిమా బి షేక్ అంటే ఎవరో తెలియాలి. ప్రతి బాలిక ఈమె గురించి తెలుసుకోవాలి. వీళ్ళ నుంచి, ఈ ఫాతిమా బి షేక్ నుంచి ప్రేరణ పొందాలి. అలాగే ఈ సమాజానికి ఆమె చేసినట్టు, ఆ రోజుల్లో చేసినట్టు సేవను ఈ రోజు ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మన మహిళలందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చదువుకునేదానికి, అభివృద్ధి చెందడానికి, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి దోహదపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.